Hello movie lovers, welcome back to our channel. Here is the review of the film Daku Maharaj, written and directed by Bobby Colli. మూవీ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ వాజ్ గుడ్. స్టోరీ ఓల్డ్గా ఉన్న ప్రజెంట్ చేసే విధానం మటుకి చాలా కొత్త ఫీల్ అయితే వచ్చిందనమాట. ఇన్డెప్త్ రివ్యూలో ఈ మూవీ గురించి ఇంకా బాగా డిస్కస్ చేద్దాం. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన చాలా కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మూవీ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ మటుకి చాలా కేర్ తీసుకున్నారు బాబీ గారు. బాలయ్య బాబు గారి ప్రీవియస్ ఫిలిమ్స్లో ఉండే టెంప్లెట్ కాకుండా చాలా కొత్త ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. అండ్ ఆ డాకు కాన్సెప్ట్ని కూడా బాగానే ప్రజెంట్ చేశారు. సర్ప్రైజ్ చేసిన ఇంకో థింగ్ ఏంటంటే దీనిలో ఎక్కువ ఓవర్ డైలాగ్స్, ఓవర్ ఫైటింగ్ సీన్స్, ఓవర్ బీజిఎం కూడా లేదనమాట. దట్టు తమన్ గారు కూడా ఒక మంచి డ్యూటీ చేశారని చెప్పాలి. లైక్ దట్ మన బాలయ్య బాబు గారి ఎంట్రీసే నాకు ఆ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ కొంచెం ముందు 2 ట్రాక్స్ ఉంటాయి. అవి హుకుమ్ బీజిఎం, యానిమల్లో వచ్చే కొంచెం బీజిఎం కాపీ కొట్టినట్టు ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో తమన్ గారు కూడా ఆయన డ్యూటీ బాగానే చేశారు. బాలయ్య బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు బాగా చేశారు. బాబీ డియోల్ గారు అయితే చింపేశారు. అండ్ కమింగ్ టు ద నెగిటివ్ పార్ట్, చెప్పా కదా నాకు స్టోరీ అనేది చాలా ఓల్డ్గా ఉంటుంది అన్నమాట. సో మన స్టోరీలో కొత్తదనాన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు. అండ్ అలాగే నాకు చెప్పినట్టు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని కాపీ ట్రాక్స్ లాగా ఉంటాయన్నమాట. అది కూడా నాకు అసలు, ఎందుకంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ టాప్ నాట్స్ కొట్టి ఆ 2-3 ట్రాక్స్ మటుకి కొంచెం కాపీ కొట్టడం నాకు నచ్చలేదు. అండ్ మూవీలో సాంగ్స్ కూడా ట్రిమ్ చేస్తే కొంచెం బాగుండేది. ఎందుకంటే ఓ మూవీ మొత్తం ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు సాంగ్ అనేది కొంచెం డిస్టర్బింగ్గా ఉందన్నమాట. సో సాంగ్ ప్లేస్మెంట్ కూడా నాకు అంత నచ్చలేదు. అలాగే ఆ డాకు ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంకా ఎక్కువసేపు చూపించుంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ అనేది కొంచెం డల్ అయినట్టు అనిపించిన ఓవరాల్గా ఫిల్మ్ చూస్తే మనకి ఓకే సాటిస్ఫైడ్ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. అండ్ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ అయితే అద్దిరిపోయింది. నాకు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందన్నమాట. సో దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ ద ఫిలిం డాకు మహారాజ్. నా రేటింగ్ వచ్చరికి 2.75 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. మరి బ్రో ఈ మూవీకి థియేటర్కి వెళ్ళాలా వద్దా అంటే యూ కెన్ గివ్ ఎ ట్రై. మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్. మన రివ్యూస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ కూడా చేయండి.